ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప సమాధానము మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. నేను చదువుతున్నాను, చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈరోజు కూడా ప్రభువా నా శరీర ప్రాణాత్మలతో మీకు సరెండర్ అయిపోతున్నాను. నన్ను పూర్తిగా నీ వశంలోకి తీసుకోండి. ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి అయ్యా నీవే నీ సన్నిధిని తోడుగా ఉంచి నా నోట మీ మాటలు ఉంచండి. నాలో ఉన్న బలహీనత, నీరసం, నిస్సత్తువ తీసివేసి, స్వర బలహీనత తీసివేసి, శారీరక బలహీనత తీసివేసి నీ ప్రభావంతో నింపి వాడుకోమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు గతంలో కూడా మీకు తెలియచేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. మనం చదివిన భాగం చూస్తే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. స్తంభము ఎలాగుంటుంది? నిటారుగా ఉంటుంది, బలముగా ఉంటుంది. ఒక బిల్డింగ్కి, ఒక మందిరానికి మూలము, ఆధారం ఏంటంటే స్తంభాలే. బిడ్లారా, మనము జయించు వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇదిగో దేవుని యొక్క ఆలయములో స్తంభాలుగా చేస్తానంటున్నాడు. అంటే ఒక ముఖ్యులుగా, ఒక ఆధారమైన వారిగా దేవుడు మనల్ని నిలబెడతానంటున్నాడు. నిలబెడుతున్న మనల్ని, స్తంభాలుగా చేస్తున్న మనల్ని, ఆలయంలో పెడుతున్న మనల్ని ఎందుకు పెట్టాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆ ఆలయానికి ఆ స్తంభాలు ఎలాగైతే మూలముగా ఉంటాయో, ఆధారముగా ఉంటాయో, మనము కూడా మన సంఘంలో అటువంటి వారిగా ఉండాలి. అండ్ పిల్లరు నిటారుగా ఉన్నట్టు, వంకర డింకర్లు లేనట్టు మన జీవితాలు కూడా నిటారుగా ఉండాలి. నిటారుగా ఉండాలంటే మనలో ఏ వంకర బుద్ధులు ఉండకూడదని. నిటారుగా ఉండాలంటే పడిపోయేవారిగా ఉండకూడదని. నిలువుగా, నిటారుగా, బలముగా ఉంటేనే ఆ ఆలయము, ఆ కన్స్ట్రక్షను, ఆ ఇల్లు నిలబడుతుంది. బిడ్లారా, మన జీవితాలు బలముగా ఉండాలి. పిల్లర్లాగా నిలువుగా ఉండడం అంటే లోపము లేని వారిగా ఉండాలి, అంటే వంకరలు లేని వారిగా ఉండాలి. నీవు జయిస్తే దేవుడు నిన్ను తన ఆలయములో ఒక స్తంభముగా పెడతానంటున్నాడు. మరి జయించావా? ఏమి జయించాలి? ఎవరిని జయించాలి? ఎలా జయించాలి అని ఆలోచించే ఒక్కసారి. మనం ఎవరితో దెబ్బలాడినప్పుడు, ఎవరితో ఫైట్ చేయాలి? పౌలు భక్తుడు చెప్తాడు, మనము పోరాడునది మనుషులతో కాదు, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, దురాత్మల సమూహముతోనూ, వాయుమండలం ఉన్నటువంటి అధిపతులతో మనం పోరాడాలి. వాటిని పోరాడి జయించాలి. లోక ఆశల మీద జయం కావాలి, శరీర ఆశల మీద జయం కావాలి. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? మీరు ఎవరితో పోరాడుతున్నారు? పలానోడు నా శత్రువు అనుకుని నువ్వు మనుషులతో పోరాడుతున్నావు.
బిడ్డా, నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనుష్యులు మంచోళ్ళే, నీ బంధువులు మంచోళ్ళే, నీ స్నేహితులు మంచోడే, నీ తోబుట్టులు మంచోళ్ళే, నీ దైవజనుడు మంచోడే, నీ సేవకుడు మంచోడే, నీ విశ్వాసులు మంచోళ్ళే, నీ ఇరుగు పొరుగు మంచోళ్ళే. కానీ వారి వెనకాల కనబడేటువంటి దురాత్మలు పనిచేస్తున్నాయి, పిశాచులు పనిచేస్తున్నాయి. నువ్వు వాటితో పోరాడాలి. ఆ పిశాచులను నువ్వు జయిస్తే, ఆ పిశాచులను ఓడిస్తే, ఆ పిశాచుల్ని, ఆ దెయ్యాలను నువ్వు బంధిస్తే, ఇదిగో నువ్వు జయించిన వాడు అవుతావు. మనుషులతో కాదు మనం పోరాడవలసింది. మనం సాధారణంగా ఏం చేస్తామంటే, ఇంట్లో దెబ్బలాడుకుంటూ ఉంటారు చాలామంది. భర్త భార్యతో పోరాడుతూ ఉంటాడు. భర్త భార్యతో పోరాడినా, భార్య భర్తతో పోరాడిన ఉపయోగం లేదు, గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. నీ ఇంట్లో గొడవ స్టార్ట్ అయిందంటే అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నీ భార్య వెనకాల ఒక దురాత్మ పనిచేస్తుంది, నీ భర్త వెనకాల ఒక దురాత్మ పనిచేస్తుంది, నీ బిడ్డల మీద ఒక దురాత్మ ఉంది. అందుకే వాళ్ళు అలాగైపోయారు. ఈరోజు నీ ఎదురాడుతుంది, నీ మీద తిరుగుబాటు చేస్తుంది. ఎవరు తెలుసా? నీ భార్య కాదు, నీ బిడ్డలు కాదు, నీ విశ్వాసం కాదు, వాళ్ళల్లో ఉన్న దురాత్మ, వాళ్ళ మీద ఉన్నటువంటి దెయ్యాలు, పిశాచులు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సేవకుడా, మనం ఫస్ట్ పోరాడవలసింది మనుషులతో కాదు, ఆ దురాత్మలతో పోరాడాలి. మొట్టమొదట ఆ దురాత్మను బంధించాలి, ఆ పిశాచును బంధించాలి, ఆ గొడవకి కారణమైన పిశాచును బంధించాలి, ఆ కోపము రేపుతున్న పిశాచును బంధించాలి. నువ్వు మంచోడివే, కానీ నీకు మాటికి కోపం వచ్చేస్తుంది, ఆవేశపడిపోతున్నావు, తొందరపడిపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? ఇదిగో నీలో ఒక దురాత్మ పనిచేస్తుంది. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని సేవకుడివైతే, నువ్వు నిజమైన విశ్వాసవైతే, నిజమైన క్రైస్తవుడైతే నీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవాలి. మొట్టమొదటగా నీ స్వభావాల మీద, నీలో ఉన్నటువంటి ఎమోషన్ మీద నీకు జయం కావాలి. హౌ టు ఓవర్కమ్ యువర్ ఎమోషన్స్ అని ఆలోచించు. ఎమోషన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, జయించాలని ఆలోచించు. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు మాటికి? నీ కోపంతోనే ఈరోజు నీ కుటుంబం పతనం అయిపోయింది, నీ తొందరపాటుతనంతో నీ కుటుంబం పతనం అయిపోయింది, నీ కోపం వల్లే ఈరోజు నీ సంఘం పాడైపోయింది, నీ ఆవేశం వల్లే ఈరోజు నీ సంఘం పాడైపోయింది, నీ కుటుంబం పాడైపోయింది. అర్థమవుతుందా బిడ్డలారా? మీ వెనకాల దురాత్మలు మిమ్మల్ని ప్రేరేపించి వదిలేస్తున్నాయి, మిమ్మల్ని రెచ్చగొట్టి వదిలేస్తున్నాయి. నీ భార్యను రెచ్చగొట్టి, నీ భర్తను రెచ్చగొట్టి, నీ పిల్లల్ని రెచ్చగొట్టి, నీ సంఘాన్ని రెచ్చగొట్టి వదిలేస్తున్నాయి. నువ్వు వారితో కాదు ముందు దెబ్బలాడవలసింది, వారితో కాదు నువ్వు పోరాడవలసింది. నువ్వు జయించవలసింది మనుషులు కాదు, దురాత్మలను జయించు, సైతాన్ని జయించు. ఆటోమేటిక్గా ఏమైపోతావంటే నువ్వు జయవీరుడు అయిపోతావు. ఎప్పుడైతే ఆ దురాత్మను బంధించేసావో నీ ఇంట్లో నెమ్మది వచ్చేస్తుంది. సరే, అసలు విషయానికి వద్దాం. మనం జయించాలి. జయించిన వారికి కొన్ని ఆశీర్వాదాలు ప్రకటన గ్రంథంలో రాశాడు. జయించిన వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అంటే, మెయిన్ ఆధారంగా, అంటే ఒక ప్రాముఖ్యమైన స్థానం దేవునికి ఇస్తానంటున్నాడు. ఎవరిని ప్రముఖులుగా నిలబెడతానంటున్నాడు అంటే, జయించేవారిని. మనం ఏం జయించాలి? పాపాన్ని జయించాలి, శరీర ఆశలను జయించాలి, లోక ఆశలను జయించాలి, నేత్రాశలను జయించాలి, జీవపు డంబాలను జయించాలి. కొంతమంది చూడండి, ఇవేమీ జయించరు. మేమో గొప్పోళ్ళమే, మేమో పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు. నో, నువ్వు జయించవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు జయిస్తేనే పరలోకంలో ఉన్న మన్నా ఇస్తానంటున్నాడు. నువ్వు జయిస్తేనే, ఇదిగో జయించిన వాడిని నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చొని పెడతానంటున్నాడు. ఇదిగో నాతో పాటు ఇదిగో అతను కలిసి భోజనం చేస్తానంటున్నాడు. జయించేవాడి దగ్గర నేను వస్తానంటున్నాడు. జయించేవాడికి నేను అధికారం ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం బాగా చదవండి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో జయించేవాడికి. ఈరోజు ఓడిపోయినోడికి ఏమివ్వడు, జయించినోడికే, గెలిచినోడికే. ఒక పోరాటం ఉంది మనకే. అది మనుషులతో కాదు బిడ్డ, కంటి కనబడిన అంధకార దురాత్మలతో పోరాటం, శత్రువులతో పోరాటం, సమస్యలతో పోరాటం, పాపంతో పోరాటం, మనలోనే మనకే, శరీరానికి, ఆత్మకే పోరాటం, లోకాధికారులతో పోరాటం, ప్రధానులతో పోరాటం. పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని
నా పరుగు కడముట్టించి తిని నాకు ఒక నీతి కిరీటం ఉంది. ఎస్, మంచి పోరాటం పోరాడిన గెలిచిన పౌలుకి ఒక నీతి కిరీటం ఉంది, వాడబారిన కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది. నీకు కూడా నీతి కిరీటం కావాలా? నీకు కూడా మహిమ కిరీటం కావాలా? నీకు వాడబారిన కిరీటం కావాలా? ఇదిగో నువ్వు కూడా పరలోకంలో ఉన్న ఆలయంలో ఒక స్తంభముగా ఉండాలనుకున్నావా? నువ్వు పరలోకంలో ఉన్నటువంటి మన్నాను భుజించాలనుకున్నావా? ఆయన ఇచ్చే అధికారంతో యుగ యుగాలు ఆయనతో పాటు పరిపాలించాలనుకున్నావా? ఆయనతో పాటు సింహాసనంలో కూర్చోనుకున్నావా? అయితే ఇదిగో నువ్వు ఖచ్చితంగా జయించేవాడిగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది ఈ జయ జీవితం లేదు, జయ జీవితం లేదు చాలామంది విషయంలో. బిడ్డలారా, ఎక్కడ ఓడిపోతున్నావు, ఎక్కడ పడిపోతున్నావు ఆలోచన చేయి. దేవుడి దగ్గరికి వస్తున్నావు, యాండి మాట మాట్లాడితే యాండి అన్ని విషయాల్లో నువ్వు పాపాలు చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు. సైతాను గడు పక్క నవ్వుకుంటున్నాడు. ఓడిపోయాడు. యేసు బ్రదర్ చెప్తాడు, ఇగో మీ వాడు ఓడిపోయాడు, మీ వాడు పడిపోయాడు. నిన్ను నమ్ముకొని యాండి యేసు ప్రభు అంటే అతను కూడా నువ్వు సిగ్గుపరిచలా చేస్తున్నావు. నిన్ను నమ్ముకున్నాడు ఆయన, నువ్వు ఆయన గెలిపిస్తావని చూస్తున్నాడు. ఆయన గెలిపించే అవకాశం నీకు వచ్చింది. మీరు ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది ఆ విషయం. మిమ్మల్ని బట్టి ఆయన ఎంతో ఆశ పెట్టుకున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చదువుకొని వెళ్ళిపోతే బిడ్డల తర్వాత ఉంటుంది అక్కడ. చూడండి, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మనం గెలిస్తే దేవుడు గెలిచినట్టే, మన విజయమే దేవుడి విజయం. మనం ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టే. మీకు అర్థం అవ్వలేదా? మన ఇండియా తరపున క్రికెట్ 11 మంది ఆడతారు. వాళ్ళు ఓడిపోతే ఏమంటారు సా? 11 మందే ఓడిపోయి అనరు, ఇండియా ఓడిపోయింది అంటారు. మన దేశం తరపున ఎవరో పరిగెడతారు, ఓడిపోతే ఏండి ఆ పరుగుల రాణి ఓడిపోయింది అనరు, ఇండియా ఓడిపోయింది. ఫుట్బాల్లో, హాకీలో ఎంతోమంది భారతదేశంలో వెళ్తూ ఉంటారు. ఆ ఫుట్బాల్ గేమ్లో, ఆ హాకీ గేమ్లో, ఆ క్రికెట్లో ఆ జట్టు ఓడిపోతే ఏమంటే సా? ఇండియా ఓడిపోయింది. నిన్ను నన్ను నమ్మి శాతం దగ్గర శవావిస్తున్నాడు దేవుడు. యోబు విషయంలో అదే జరిగింది కదా. యోబు దేవుణ్ణి గెలిపించాడు. యోబు గెలిచాడు. నువ్వు గెలిచావా? జయించావా? జయించినోడికే అధికారం, జయించినోడికే మన్నా, జయించినోడికే కిరీటం, జయించినోడికే సింహాసనం, జయించినోడిని అతని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడుతున్నట్టున్నాడు. బిడ్డలారా, మనం జయించాలి. ఏమి జయించాలయ్యా? ఈ శరీర కోరికల్ని జయించాలి. ఈ శరీరంలో ఎన్నో కోరికలు పుడుతున్నాయి. దేవుని బలిపీఠ మీద పెట్టి కాల్చేయాలని. పాత నిబంధనలో బలిపీఠ మీద పశువుల్ని కాల్చేసేవారు. నువ్వు సజీవ యాగంగా ప్రతిరోజు కాలిపోవాలి, చచ్చిపోవాలి, దినదినము చచ్చిపోవాలి. మనం దినదినం చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలయ్యా? మనలో ఉన్న పాపం చచ్చిపోవాలి, మనలో ఉన్న పాపపు కోరికలు చచ్చిపోవాలి, పాపిచ్చలు చచ్చిపోవాలి, భోగేచ్చలు చచ్చిపోవాలి. అవి చావకపోతే ఎలాగో? నేను అడుగుతున్నాను, నీలో కోపం చచ్చిందా? నువ్వు నమ్మావు, బాప్తిస్మం పొందుకున్నావు, బలిపీఠం దగ్గర నీ శరీరాన్ని పెట్టి నీ శరీర కోరికని కాల్చేసావా? వాటిని సమాధి చేసేసావా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీ పాత రోత బ్రతుకు సమాధి అయిపోయిందా? అవి మరలా బ్రతుకుతున్నాయా నీలో పాపపు కోరికలు? ఇంకా జీవించేది నువ్వు కాదు, నీలో క్రీస్తే జీవించాలి, నీలో క్రీస్తే కనబడాలి. మనం మరుగైపోవాలి బిడ్డ, మనం మరుగైపోవాలి. దైవజనుడా, నీవు నేను మరుగైపోవాలి. మనలో యేసయ్య ప్రేమ కనబడాలి. ఓ విశ్వాసి, ఓ సేవకుడా, మనం చచ్చిపోవాలి, మనం మరుగైపోవాలి. మనలో ఏమి కనపడేసా? యేసయ్య ప్రేమ కనబడాలి. సేవకైనా, జీవితాలు బాగోవడానికైనా, కుటుంబాలు బాగోవడానికైనా, బంధాలు నిలబడడానికైనా, స్నేహాలకైనా, సంఘానికైనా, సమాజానికైనా మూలము ప్రేమే. దేవుడి సృష్టిని కలగజేసిందే ప్రేమతో, మనిషిని కలగజేసిందే ప్రేమతో.
యాండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ప్రేమతో, ఆయన చనిపోయిందే మన మీద ఉన్న ప్రేమతో, మరలా రాబోతుంది మన మీద ప్రేమతో. మొత్తం అంతా ఆయనలో ప్రేమే కనబడుతుంది. ఈ సృష్టిలో మనం ఎలాగొన్నా కానీ టయానికి అన్నీ ఇస్తున్నాడు ఆయన మనకి. ఏం కనబడుతుంది? ప్రేమ. ప్రేమ. నువ్వు కనబడకూడదు, నీ డాబు నీ డంబం కనబడకూడదు. ఇదిగో నీ అధికారం, నీ హోదా, నీ తెలివితేటలో, నీ మాటలో నీ గొప్పతనం కనబడకూడదు ప్రపంచానికి. ఏం కనబడాలయ్యా? నీలో క్రీస్తు కనబడాలి. నీలో నుంచి క్రీస్తు ప్రేమ కనబడాలి. ఓ అత్తగారా, ఓ మామగారా, కోడలా, కొడుక, ఓ విశ్వాసి, ప్రేమ ఉందా? ఆ పగ చచ్చిపోయిందా? బలిపీఠం మీద పగ కాలిపోవాలి. ఆ పగ సమాధి అయిపోవాలి. ఆ ప్రతీకార సమాధి అయిపోవాలి. ఆ భోగేచ్చులు సమాధి అయిపోవాలి. ఆ యవనేచ్చులు, ఆ శరీర కోరికలు, మాటమాటిగా రేగుతున్న ఆ కామపు కోరికలు, ఆ మోహపు చూపులు కాలి బూడిదైపోవాలి. వాటిని జయించి నువ్వు వాటిని చంపేయాలి, వాటిని పాతేయాలి. అప్పుడే క్రీస్తు నీలో నుంచి కనపడతాడు. నీలో డాబు చచ్చిందా? నీలో గర్వం చచ్చిందా? నీలో అతిశయం చచ్చిందా? జయించవా? పాపాన్ని నువ్వు జయిస్తున్నావా? నిన్ను పాపం జయిస్తుందా? ఆలోచన చేయి. ఈరోజు ప్రేమ లేకే బ్రతుకులు పాడైపోతున్నాయి. ప్రేమ లేకే సంఘాలు పాడైపోతున్నాయి. ప్రేమ లేకే సంఘాలు పాడైపోతున్నాయి. ప్రేమ లేకే సేవలు పాడైపోతున్నాయి. పరిశుద్ధత లేకే ప్రభు కట్టిన సంఘాలు పాడైపోతున్నాయి. ఈరోజు నీ పాపాన్ని బట్టి, యాండి ఇదిగో నీ కోపాన్ని బట్టి, నువ్వు కోల్పోయిన పరిశుద్ధతను బట్టే ఈరోజు నీ సేవ పాడైపోయింది, నీ సంఘం పాడైపోయింది, నీ బ్రతుకు పాడైపోయింది, నీ కుటుంబం పాడైపోయింది. సహోదరి సహోదరుడా, కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో. ఇంకెంతకాలం నువ్వు భ్రమలో బ్రతుకుతావు? చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బాప్తిస్మం పొందుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. అయ్యో, ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఇంకా పాపాన్ని జయించలేదు, పాపపు కోరికలు జయించలేదు, మోహపు చూపుడు జయించలేదు, కోపాన్ని జయించలేదు, పాపిష్టి బుద్ధులు జయించలేదు, పగ జయించలేదు, ప్రతీకారం జయించలేదు, ధనాశ జయించలేదు, దురాశలు జయించలేదు. ధనం మీద మోజు తెచ్చిందా నీకు? దశంభాగాలు లేవు సంఘానికి, దేవునికి. ఆ దశంభాగాలు కూడా నువ్వే మింగేస్తావు. ఇంకా నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? నీకు అన్ని దురాశలే. చావాలి, వాటిని నువ్వు జయించాలి. జయించేవాడే ప్రభుతో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. బిడ్డ, నీవేమి జయించావు? ఎక్కడ పడిపోయావు? ఆలోచన చేయి, ఆలోచన చేయి. భ్రమలో బ్రతుకుతున్నావు. ఇంకా వాళ్ళు పైగా ఏమంటా నువ్వు? ఇదిగో ఏం దేవుడో ఏంటో, ఆ దేవుడు నాకు ఏం చేశాడు? దేవుడిని నమ్ముకున్నాను కానీ నాకు జబ్బు పోలేదు, నాకు ఇల్లు కలగలేదు, నాకు ఉద్యోగం రాలేదు, పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు. అలో, నువ్వు భ్రమలో ఉన్నావు దేవుడి బిడ్డనని. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు కాదు. నీలో వంకర బుద్ధులు అలాగే ఉన్నాయి, పాపిష్టి బుద్ధులు అలాగే ఉన్నాయి, పాపిష్టి చేష్టలు అలాగే ఉన్నాయి, నీలో కోపం అలాగే ఉంది, నీలో పాపం అలాగే ఉంది, నీలో ద్వేషం అలాగే ఉంది. ఇలాంటి క్షమించే గుణం లేదు, కనికరించే మనసు లేదు. నువ్వు బైబిల్ పట్టుకెళ్ళిపోతే అయిపోయిందేంటి? మీ అమ్మని క్షమించో, మీ నాన్నని క్షమించో, మీ అత్తగారిని క్షమించో, నీ తోటికోళ్ళని క్షమించో, నీ దైవజనుని క్షమించో, నీ దైవజనుని ఏడిపిస్తావు. దైవజనుడు ఒక మాట అంటే నీ కోపం రయ్యమని వచ్చేస్తుంది. దైవజనుడు వాక్యం చెప్తుంటే ఇదిగో ఈరోజు నా కోసమే వాక్యం చెప్పేశాడు అని చెప్పి కోపం సర్రమనేసిపోతుంది. ఎక్కడ జయించావు? ఎక్కడ తగ్గావు? నీలో తగ్గింపు లేదు, దీన మనసు లేదు, ఇంకా నీలో కోపం చావలేదు. బలిపీఠం మీద కోపం కాలిపోవాలి, నీ పాపం కాలిపోవాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, బూడిదగా మారిపోవాలి. అప్పుడే దేవుని రాజ్యం. నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు. ఎప్పుడైనా కన్నీరు కార్చు, పశ్చాత్తాపడు, ఇప్పుడైనా పశ్చాత్తాపడు. నీలో జబ్బు అలాగే ఉంది, ఆ ఇల్లు అలాగే ఆగిపోయింది, బిడ్డలు పెళ్ళి అవుతలేదు, ఇంక పిల్లలు పుడతలేదు, అప్పులు అలాగే ఉన్నాయి, ఇల్లు పూర్తవుతలేదు. దేవుడు నీకు దూరం అయిపోయాడు. కారణం చెప్పినా నువ్వు ఇంకా పాపంలో పడి దొరుకుతున్నావు, ఇంకా దురాశల్లో, ధనాశల్లో, నేత్రాశల్లో నువ్వు ఉన్నావు. ఇంకా నీకు జయ జీవితం రాలేదు.
నువ్వు ఫీల్ అవుతున్నావు, నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. ఇప్పుడైనా పశ్చాత్తాపడు. దేవుడు ఆగిపోయి నిన్ను చూస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన్ని ఏది బంధించలేదు, ఏది ఆపలేదు. మరణం ఆయన ఆపలేకపోయింది, సమాధి ఆయన ఆపలేకపోయింది, శత్రువులు ఆపలేకపోయారు, శాసనాలు ఆపలేకపోయాయి, ముద్ర ఆపలేకపోయాయి. కానీ ఒక గుడ్డోడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు, కన్నీరు కాచినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు, యాన్ని మొర్ర పెట్టినప్పుడు యాన్ని సృష్టికర్త ఆగిపోయాడు, నిలిచిపోయాడు, పిలిచాడు. వాడి కనులు తెరిచాడు. బిడ్డ, ఈ లోకంలో ఏది అతను ఆపలేదు, కానీ నువ్వు కార్చే కన్నీరు, నీవు చేసే ప్రార్థన అతను ఆపుతుంది. అతను నిలుస్తాడు, నిన్ను పిలుస్తాడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు. ఇంకెంతకాలం రా బాబు ఆ బురదలో దొరుకుతావు, లేగో. ఇంకెంతకాలం బిడ్డ ఆ పాపిష్టి బతుకులు, ఇంకెంతకాలం దురాశ, కోపం, ఎందుకో పనికిరాని కోపం, ఎందుకో పనికిరాని ఆవేశాలు, ఆ పగలు. లే, ఇప్పుడైనా లెగో, మొరపెట్టు, ఏడో దేవుడి దగ్గర కన్నీరు కార్చు. దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. ఇంకెంతకాలం సాతాను చేతిలో ఓడిపోతావు, ఎంతకాలం శత్రువుల చేతిలో ఓడిపోతావు, ఎంతకాలం జయించాలి మనం. ఓడిపోయిన జీవితం చాలు, పడిపోయిన జీవితం చాలు, పాడైపోయిన జీవితం చాలు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోబిడ్డ, ఇప్పుడైనా చక్కగా బ్రతుకు, ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు. ఆ బలిపీఠం మీద నీ దోషలన్నీ కూడా పెట్టేసి కాల్చేయి. నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండాలి. ఈరోజు చాలామంది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఎమోషన్స్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, జయించలేకపోతున్నారు. మరి ఎలాగా? ఆయన ఏమో జయించాలరా బాబు అని చెప్తున్నాడు, మనమేమో జయించలేకపోతున్నాం. జయించవా? ఎప్పుడో జయించానండి, చిన్నప్పుడు స్కూల్లో ఆటల పోటీలో జయించానండి, క్రికెట్లో జయించాను, వాలీబాల్లో జయించాను. అయ్యో, నువ్వు క్రికెట్లో, వాలీబాల్లో, స్పోర్ట్స్లో, అండ్ వ్యాసరచనలో, వక్తత్వంలో, సింగింగ్లో, ఇటువంటిలో జయిస్తే పరలోకం రాదు. పరలోకంలో సింహాసనం ఎవడో, అధికారం ఎవడో, ఆయన ఆలయ స్తంభంగా పెట్టడో, మన్నా ఎవడో, ఆయనతో ఉండే భాగ్యం ఎవడో. మరి ఏం జయించాలయ్యా? సాతాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. నీ ఎమోషన్స్ని జయించి కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉంటున్నాయా? మాటిమాటికి పడిపోతున్నావు. ఇంకెంతకాలం? చాలు బిడ్డ. మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో. ఒక మాట చూడండి, చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం కానీ చూడండి, చదువుతున్న మాట. మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మ సమూహముతో పోరాడుచున్నాము. అర్థమవుతుందా? ఇంకా చాలు, అమ్మతో దెబ్బలాడింది చాలు, పక్కన పెట్టి ఇంకా ప్రేమించు, క్షమించు. ఎందుకే అమ్మ మీద నీ కోపం ఎందుకు? నాన్న మీద నీ కోపం ఎందుకు? నీ తోబుట్టు మీద నీ కోపం ఎందుకు? వాళ్ళు వెనకాల ఏ పని చేస్తున్నాయో ఆలోచించు నువ్వు. ఇంకా వాళ్ళ మీద కోపగించింది చాలు, వాళ్ళ మీద పగపెట్టుకున్నది చాలు, వాళ్ళని అసహించుకుంది చాలు, వాళ్ళని ద్వేషించింది చాలు. నీ ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ నాయకుని, దైవజనుని ద్వేషించింది చాలు. నీ కపట ప్రేమలు చాలు, నీ కపట నటనలు చాలు. కొంతమంది సంఘానికి వెళ్తారు, ఆ సంఘంలోనే ఉంటారు. కపట నటన, కపట ప్రేమ, కపట వేషము, యాండి వేసగాడు, మోసగాడు, సైతాన్ నీకు ఉపదేశము చేస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను, నీ కుటుంబాన్ని యాండి దేవుడు దీవించని దివారాత్రులు కన్నీరు కారుస్తూ, నిన్ను ఏ విధము చేతనైనా పరలోక రాజ్యంలో ఆయన ఎదుట నిలబెట్టాలనుకున్నటువంటి నీ దైవజనుడి మీద నీ కోపం ఎందుకు? వారంకి ఒక్కసారి వెళ్ళి ఒక్క 10 రూపాయలు వేస్తే ఆ 10 రూపాయలతో నా కుటుంబం బతికేస్తుందా? ఆలోచించే. ఎందుకు నువ్వు దేవుడి సొమ్ము తీసేసుకుంటున్నావు? ఎందుకు ఆ దశమ భాగాలు మింగేస్తున్నావు? ఎందుకు దేవుడి సన్నిధిలో నువ్వు నమ్మకంగా పని చేయట్లేదు? పనుందంటే పారిపోతున్నావు, పనుందంటే ఫోన్ ఎత్తడం లేదు. ఏంట నటన, ఏంట వేషం? పైకేమో వందనాలండి, ప్రైజ్ ది లార్డ్ అండి, మరణాత్ అండి, షాలోమ్ అండి, మీరంటే మాకు ఎంతో ఇష్టమండి, మీ వాక్యం అంటే ఎంత ఇష్టం. అల్లో మాటల్లో కాదు, నీ ప్రేమ, నీ విధేయతను చెప్తాయి, నీ క్రియలు చెప్తాయి. జాగ్రత్త. ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ ఓడిపోయావో కళ్ళు తెరుచుకో.
ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు చెప్పాడు, జయించు వానికి ఏమండి దేవుడిచ్చి ఆశీర్వాదం చెప్పాడు. ఆయన ఆలయంలో ఒక స్తంభముగా ఉంటాడంటే. బిడ్డలారా, నువ్వు జయ జీవితం పొందుకోవాలి. నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇంక ఎవరి మీద కోపం ఉంటే ఈ వాక్యం అయిన తర్వాత వారందరినీ క్షమించి క్షమాపణ అడుగు. ప్రేమ 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 అని యేసయ్య అంటాడు. ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రాణమే ఇచ్చేశాడు, తన రక్తమంతా దారబోసేస్తాడు. ప్రేమతోనే కాపాడుతున్నాడు, ప్రేమతోనే పోషిస్తున్నాడు, ప్రేమతోనే అన్ని నడిపిస్తున్నాడు, ప్రేమతోనే మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ప్రేమామయుడిని నమ్ముకున్న నీలో ప్రేమ లేదు. ప్రేమామయుడిని ఆరాధిస్తున్న నీలో ప్రేమ లేదు. ప్రేమామయుడిని విశ్వసించి బైబిల్ పట్టుకెళ్తున్న నీలో ప్రేమ లేదు. ప్రేమామయుడిని ప్రకటిస్తున్న నీలో ప్రేమ లేదు. సాటి దైవజనుడిని ప్రేమించవు, సాటి దైవజనుడిని గౌరవించవు. వాడికంటే నేనే గొప్ప అనుకున్నాలో ఆ అతిశయం మంచిది కాదు, ఆ గర్వం మంచిది కాదు. తగ్గాలి, మనం తగ్గించుకోవాలి, ప్రేమించాలి. సాటి దైవజనుడిని, సాటి విశ్వాసిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. తన సహోదరుని ప్రేమించలేనివాడు నరహంతకుడు అన్నాడు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు. కాబట్టి నీలో ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమ నీలో నివసించాలి. నీలో నుంచి ఆయనే కనబడాలి, ఆయన ప్రేమే కనబడాలి, ఆయన దయ కనబడాలి, ఆయన కనికరం కనబడాలి. నువ్వు మరుగైపోవాలి. నీలో ఉన్న ఆ చెడ్డంతా, ఆ పగ, ఆ ప్రతీకారం, ఆ ద్వేషం, ఆ మత్సరం, ఆ కుళ్ళు, ఆ కుతంత్రం, ఆ కోపం, ఆ పాపం చచ్చిపోవాలి. నువ్వు వాటిని జయించి నీలో నుంచి దేవుణ్ణి చూపించగలిగితే ఎంత బాగుంటుంది. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. అందరికీ జయ జీవితం దయచేయండి తండ్రి. జయించి పరలోక రాజ్యములో మీరిచ్చే అధికారం, మీరిచ్చే మన్నా అయ్యా, మీరిచ్చే కృప, మీరిచ్చే మహిమ, మీరిచ్చే కిరీటం అయ్యా పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని, ఈ వాక్యం వినిచిన బిడ్డలందరినీ దీవించి బలపరిచి స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి, మా కుటుంబాన్ని మీకు పరిచయం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అడుగుతున్నారు, మీకు వివాహం అయిందా అని అడుగుతున్నారు పిల్లలారా. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్ అని ఇదిగో ఇలాగా కర్ర పట్టుకుని నడుస్తానని పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే వివాహం అయిందని అడుగుతున్నారండి. ఇదిగో వివాహం అయింది, చక్కని భార్యని దేవుడిచ్చాడు. ఇదిగో 2 మగబిడ్డలను కూడా దేవుడిచ్చాడు పిల్లారా. వీడు చిన్నోడు, వీడు పెద్దోడు పిల్లారా. కాబట్టి ఇది నా కుటుంబము. ఈ కుటుంబాన్ని, దేవుడే ఇచ్చిన కుటుంబాన్ని దేవుడే దీవించలాగున మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అలాగే నా ప్రసంగాలు యూట్యూబ్లో కూడా ఉంటాయి పిల్లారా. మీరు కూడా చూడండి. పాస్టర్ డాక్టర్ బాబు అని కొడితే చాలా ప్రసంగాలు దొరుకుతాయి యూట్యూబ్లో. ఆ ప్రసంగాలు కూడా మీరు వినండి. చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచర్యను పరిచయం చేయండి. ఒకవేళ మీ స్థలాల్లో, మీ సంఘాల్లో నా సాక్ష్యం, వాక్యం వినిపించిన ఆశ ఉంటే మాకు తెలియపరచండి. ఖచ్చితంగా వస్తాము. దేవుని సేవ చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఇదిగో కాళ్ళు లేని నేనే దేవుడి కోసం ఎంత కష్టపడుతుంటే మరి మీకు అన్నీ ఉన్నాయి. కాళ్ళు, చేతులు, ధనము, బలం అన్నీ ఉన్నాయి. మీరెంత కష్టపడాలో ఆలోచించండి. మీరు గొప్పగా ఇదిగో దేవుడి కోసం కష్టపడండి, దేవుడి రాజ్యాన్ని కట్టండి. మీరు నేను అందరం కలిసి చేయి కలిపి దేవుడి రాజ్యాన్ని కడదాం, దేవుడి కోసం కష్టపడదాం, సాతాను కోటకొడలు భద్రపడదాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.